వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. గూడూరులో డయేరియా నివారణపై తక్షణమే చర్యలు చేపట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్లు వికటించి రోగులకు అస్వస్థత. హోం మంత్రి అనిత ఆదేశాలతో అంబులెన్సులలో అనకాపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. షాద్నగర్ ఎంపీడీఓ ఆఫీస్ హాల్లో కన్స్యూమర్ ఎస్డీఎన్ఆర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఎక్కువగా తినాలని సూచించిన డాక్టర్ హరిప్రియారెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, గూడూరులో డయేరియా నివారణపై తక్షణమే చర్యలు చేపట్టాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆదేశించారు. తిరుపతి జిల్లాలో డయేరియా చాప కింద నీరులా విస్తరించి ప్రజల ప్రాణాలను బలిగొంటుందని తక్షణమే అధికారులు స్పందించి డయేరియా నివారణపై తక్షణమే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం గూడూరు పట్టణంలో సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గూడూరు పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. పట్టణంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గూడూరు పురపాలక పరిధిలో చెన్నూరు ప్రాంతంలో డయేరియాతో 2 ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఎంతో బాధాకరం అన్నారు. చెన్నూరుని గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు అని గుర్తు చేశారు. కానీ చెన్నూరు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. చెన్నూరు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియా నివారణకు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు సిపిఎం సెంట్రల్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, సిఐటియు పట్టణ కార్యదర్శి సురేష్, సిఐటియు డివిజన్ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో విజృంభిస్తున్న అతిసార, డెంగ్యూ బాధిత నుంచి జిల్లా ప్రజానీకాన్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అతిసార కారణంగా నిన్నే చూసాము, ఒక దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, మానసిక వికలాంగులు వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితుల్లో మనోవికాస కేంద్రంలో ఉండి ఈ కలుషిత ఆహారము, నీళ్లు సేవించిన దాని కారణంగా ఒక పెద్ద సంఖ్యలో వాళ్ళు అస్వస్థకు గురయ్యారు. 2 మరణం కూడా పడ్డారు. అదే రకంగా మొన్న చూసాము, మన చెన్నూరు ప్రాంతంలో ఒక స్కూల్లో పెద్ద ఎత్తున 23 మంది అస్వస్థకు గురయ్యారు. ఆ తర్వాత ఆ గ్రామంలో దాదాపు 2 మరణం పాలయ్యారు. కంటిన్యూగా ఇప్పటికే ఒక 10 మంది దాకా అతిసార బారిన పడి ఆసుపత్రిలో వాళ్ళు అడ్మిట్ అయ్యి వైద్యం చేసుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇట్లా చూసినప్పుడు మనకు జిల్లాలో అనేక వందల కేసులు ఈ అతిసారతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు రావడము, ఈ వర్ష కారణము, అదే రకంగా ఈ గ్రౌండ్ వాటర్లో ఈ కలుషిత నీళ్ళు కలిసిపోవడము, వీటన్నిటి కారణంగా ఈ యొక్క జరుగుతూ ఉన్నాయి. డెంగ్యూ వ్యాధి కారణంగా కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. నిన్ననే కలెక్టర్ గారు చొరవ తీసుకొని తిరుపతి ప్రాంతంలో ఈ యొక్క పారిశుధ్య పనులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈరోజు గత 5 ఏళ్లుగా మొత్తం సైడ్ కాలువలు కానీ లేకపోతే మొత్తం పారిశుధ్యం కానీ పూర్తిగా పడకేసిన పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, మున్సిపల్ శివారు ప్రాంతాల్లో, గూడూరు ప్రాంతంలో అయితే ఆల్రెడీ శివారు విలీనమైన గ్రామాలు, చెన్నూరు కానీ, ఈ పక్క చిల్లకూరు కానీ, ఇటువంటి ప్రాంతాల్లో చాలా అధ్వానమైన పరిస్థితి, పారిశుద్ధ్యం సైడ్ కాలంలో ఏర్పడిన పరిస్థితి. గతంలో చెన్నూరు లాంటి ప్రాంతాన్ని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారని, నా దత్తత గ్రామంగా నేను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అప్పుడు మాట పోయింది, కానీ ఈ కాలంలో పూర్తిగా అది నిరాధారణకు గురైంది. అనేక ప్రాంతాలు ఈరోజు ఇటువంటివి వస్తున్నాయి. ఏదో ఈ అధికారులు ఎలా ఉన్నారంటే ఏదో కొన్ని శాంపుల్ తీసుకునేది, ఆ వాటర్ కలుషితం లేదని చెప్పేది, అవి పత్రికలకి రిజైండర్లు ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు తప్ప వాస్తవంగా నేరుగా వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ పరిస్థితి ఎందుకు వచ్చింది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్లు వస్తున్నాయి. వీటన్నిటిని నేరుగా పరిశీలన చేసి దానికి కారణాలు కనుక్కొని చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మీరు ఊరికనే పత్రికల మీద లేదా మీడియా మీద ఈరోజు విరుచుకు పడడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు సర్దిద్దుకోండి, మీ ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎంత పర్ఫెక్ట్గా ఉండే పరిస్థితి లేదు. రెండోది, వాళ్ళకి సంబంధించిన సమస్యే కాదు. ఇది పారిశుద్ధ్య సిబ్బందిని పెంచాలి. అదే రకంగా ఈరోజు మందులు పెంచాల్సిన అవసరం ఉంది. దోమల నివారణకి ఈరోజు ఫాగింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా జాగ్రత్తలు పెట్టాల్సిన అవసరం ఉంది. దోమతెరలు సప్లై చేయాలి పేదలకి. హాస్టల్స్ ఈరోజు
తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాలు హైదరాబాద్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ పీఎంపీల సేవలు మెరుగుపరిచి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు జారీ చేసి వాళ్ల స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సినటువంటి బాధ్యతలు ప్రభుత్వాలపైన ఉందని అన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వారిపైన కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదని ప్రభుత్వానికి సూచించారు. వాళ్లకు ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేసి వాళ్లకు పరిధి విధించి వాళ్ల పరిధిలో వైద్యం చేసే విధంగా చేయటమే సరైన పరిష్కార మార్గమని అన్నారు. రమారెడ్డి గారు తన పుస్తకాల్ని కోదండరాం గారికి ఉపకరిస్తున్నారు. జీవో ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కానీ అది చట్టం రావాలంటే అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం చేసిన తల్లిని ఉన్న కరోనాలో 86 మందిని కోల్పోయినాం. అయినా గుండె నింపడంలో పని చేస్తున్నటువంటి ఎంపీలపై టిఎస్ఎంసి మరి మీరు చేస్తున్నటువంటి కార్డులను వెంటనే నిలిపేయాలని చెప్పి స్టేషన్లో అవన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా బలపరచాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు శంకర్ ముదిరాజ్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఒక ప్రజారోగ్య వ్యవస్థ ఎదగాలన్నా, ప్రజారోగ్య వ్యవస్థ బలపడాలన్నా గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్లు కానీ ఆర్ఎంపీ పిఎంపీ లాంటి గ్రామీణ వైద్యులు కానీ అవసరం. ఆ గ్రామీణ వైద్యులను మనం నిర్లక్ష్యం చేయటం కుదరదు. వాళ్ళు ఎవరికి పోటీ కాదు. ఆ గ్రామీణ వైద్యులు ఎవరికి దీనివల్ల ప్రమాదము లేదు. వాళ్లకు అవసరమైతే గవర్నమెంట్ శిక్షణ ఇవ్వాలి. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వటానికి అంగీకరించింది, జీవో జారీ చేసింది. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంది. 2009లో ఆ విధంగా జీవో ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది. కానీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. అది ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యానికి ఆర్ఎంపీ పీఎంపీలు బలి చేయడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థని కాపాడాలంటే ప్రజారోగ్య వ్యవస్థలో ఆనాడు 200 రూపాయల డీడీ కట్టి శిక్షణ మధ్యలో ఆగిపోయినటువంటి గ్రామీణ వైద్యులకు అండర్ ఏజ్ పేరు మీద ఆనాడు డీడీ కట్టినా కూడా శిక్షణ కొనసాగించినటువంటి గ్రామీణ వైద్యులకు అందరికీ ఈనాటి వరకు ఆనాడు ఏదైతే కమిటీ వేశారో 1/4/2008లో 429 వేసి దరఖాస్తులు స్వీకరించిందో పారామెడికల్ బోర్డు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత కాలయాపన జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం షాద్ నగర్ ఎంపీడీఓ ఆఫీస్ హాల్లో కన్స్యూమర్ ఎస్డీఎన్ఆర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా న్యూట్రిషన్ డాక్టర్ హరిప్రియారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రియారెడ్డి మాట్లాడుతూ సమాజంలో కల్తీలపై జాగ్రత్త పడాలని అన్నారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తినాలని సూచించారు. పిల్లలకు పల్లీలు, పుట్నాలు, బెల్లము వంటి పదార్థాలు ఎక్కువగా తినిపించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పసుపు, కారము, నూనెలలో కల్తీలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ వెంకటప్రసాద్, క్యాట్తో వైస్ చైర్మన్ డి గోపాల్ నారాయణ, ఎంపీడీఓ నాగమణి, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ పాల్గొని చైతన్యవంతం చేశారు.
ఓమనేమో సన్ఫ్లవర్ ఉంది, లోపల ఏమో సన్ఫ్లవర్ సంబంధించిన ఒక చెప్పండి. ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ మనది ఈరోజు విపరీతంగా చూడండి. ఫామ్ ఆయిల్ ఇస్తున్నారు. ఈ ఫామ్ ఆయిల్ కూడా మొత్తం కెమికల్. పల్లి బొమ్మని పల్లి ఆల్సింది హోటల్స్లో సాయిబాబా రెస్టారెంట్లో 600 క్లోజ్ చేసి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టారు. మీరందరూ ఇక్కడ సాయిబాబా రెస్టారెంట్ బిర్యానీ తిన్నాక అటువంటి బాధ 15,00,000 రూపాయలు పెట్టేవాళ్ళు. అదే బాధలు ఈరోజు కలెక్టర్ గారి ముందుకు వచ్చి ప్రతి హోటల్ చెకప్ చేస్తే బైపాస్ ఉన్న 5 స్టార్ హోటల్ కూడా వస్తుంది. మీకు 15 రోజుల మటన్ దొరికింది. ఈసారి వచ్చింది చూడండి, అంటే డబ్బులు పోసి మట్టి కలిపారు. 5 స్టార్ కిషోర్ సార్ ఈసారి 15 రోజులు మట్టిని పోసి 3 రోజుల కింద 18 జరిగిన విషయం చెప్తున్నారు. సాక్షి వచ్చింది. అదే పక్కన ఇంకో హోటల్ చెకప్ చేస్తే ఎక్స్పైర్ పాలకాలి. నెక్స్ట్ దేవి గారు పోతే అన్ని కూడా కట్ చేస్తే ఎలుకలు వచ్చి గుర్తు తీసుకొని పోతుంది. 3 దగ్గర తీసుకుపోతే అది కట్ చేసి మండి. ఇలాంటి ప్రాబ్లం జరుగుతున్నాయి. మొత్తం చెకప్ చేసి వాళ్ళ పైన రైడింగ్ చేసి ఫైన్ చేసి నన్ను 5 రోజులైంది. మరి దీనికి ప్రాబ్లం ఏమి? మన ఇంట్లో భోజనాన్ని మన పిల్లలకి తెలుసు. ఈ కాలంలో ఉత్తరకాలం వచ్చింది. ఎప్పుడైతే బిర్యానీ తింటే మనమే చేసి పెట్టారు బిర్యానీ. దీనివల్ల ఏమవుతుంది? క్యాన్సర్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది, నాన్ స్టాప్గా. ఎందువల్ల వస్తుంది అంటే ఈ బిర్యానీ, మండి బిర్యానీ, తర్వాత ఆయిల్, ఇటువంటి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీ దత్తాసాయి బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3rd ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు 4th ఫ్లోర్కి వ్యాపించాయి. ఆ బిల్డింగ్లోని సమీపంలో మెట్రో స్టేషన్ ఉండటంతో ప్రయాణికులు భయోందోళనకు గురయ్యారు. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. బిల్డింగ్లో ఉన్న 2 వ్యక్తులను సురక్షితంగా పోలీసులు కిందకు తీసుకువచ్చారు. ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు అడ్లూరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం సరిగ్గా లేనందున నిర్వాహకులు సిబ్బందిపై మున్సిపల్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. పాఠశాలలలో మరుగుదొడ్లు సక్రమంగా లేనందున ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాత, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Hari, hari,
కమ్మవలింటూరు మంచిగా మేడం పైకి లేపండి. ఫోటో వాళ్ళు మన మహేష్ అన్నది ఇది బెల్లం బెల్లం పొడి అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్లు వికటించి రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇంజెక్షన్లు వేశారు. ఏమైందో తెలియదు. ఉన్నట్లుండి ఇంజెక్షన్లు తీసుకున్న వారికి ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వైద్యం అందించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత కలెక్టర్తో మాట్లాడి హుటాహుటిన అంబులెన్సులు పంపించారు. మెరుగైన చికిత్స కోసం బాధితులందరినీ అనకాపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 18 మంది రోగులు అస్వస్థతకు గురి కాగా వీరిలో 5 చిన్నారులున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చెప్పండి ఏంటి వాంతులు అవి అయినాయి. మా అబ్బాయికి అవలేదు మామూలు కదండి. ఇక్కడికి వచ్చి తెల్లవారు గట్ల 3 గంటల అట్లా ముండిసులు వేసారు. హాస్పిటల్లో గోలెట్టేసారు. అబ్బాయి నక్కపల్లి ఎందుకు జాయిన్ చేశారు? అబ్బాయిని ఏమైంది? జ్వరం నిన్న 3 గంటలు జాయిన్ చేశారు. ఉన్నాం ఎల్లగా ఇండిస్లో వేసేది బాగుంది. రాత్రి 9:30, 10 అయిపోతాయి. ఆ టైంలో వేసేది ఇండిస్లో. సరే అరగంటలో ఇలా సేపు అలా రాసుకుని వరసట్టి మోసేసాను. పడుకొట్టు పెద్దోళ్ళు అసలే పడిపోయారు. డైరెక్ట్గా వేసారా లేకపోతే సిరంజిలో పెట్టారు? ఇండిక్ చేశారా?
నేను తీసుకొచ్చిన వెంటనే మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగింది. తీసుకురావడం మా అబ్బాయిని ఇలా తీసుకొచ్చిన 5 నిమిషాల్లో మా అబ్బాయి కూడా పలస పడిపోయి అలాగే వణుకు కూడా షార్ట్ అయిపోయింది. అప్పుడు 108 ఫోన్ చేసి అన్నకాయపల్లి తీసుకురావడం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నక్కపల్లి సిహెచ్సిలోని ఇంజెక్షన్ ఏదో వికటించి చాలామంది పిల్లలకి రియాక్షన్స్ వచ్చాయి అనేసి తెలిసింది. మేము పీడియాట్రిక్ వార్డెన్స్కి రెడీగా ఉంచుకున్నాము. కానీ వచ్చిన కేసులో 10 నిమిషాల్లో అక్కడ నుండి వచ్చేసాయి. మాకు అన్ని 23 కేసులు వచ్చాయి టోటల్గాను. అందులో పిల్లలు 9 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అడల్ట్సే. అందరికీ జ్వరము, వణుకు రావడం, డ్రైగస్ రావడం జరిగింది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. అందరూ మార్నింగ్ కల్లా రికవర్ అయిపోయారు, బాగా అయిపోయారు. ఒక కేసు మాత్రం సింహాద్రి పేషెంట్ మాత్రం కొంచెం క్రిటికల్ అయ్యారు కేసు. ఆ కేసు దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చి కేజీహెచ్వైగా పంపించాము. ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కున్నాం. ఆ పేషెంట్ కూడా నార్మల్గానే ఉన్నారు. అతను కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు. అందరూ నార్మల్గా ఉన్నారు. మేడం అందరికీ ఒకటే ఇంజెక్షన్ ఇచ్చారేంటి మేడం? ఎందువల్ల అంటారు? అంటే అది యాంటీబయాటిక్ ఫీవర్ అని ఇచ్చుంటారు. రోజా పేషెంట్లో రాసింది సిస్టర్స్ ఇచ్చుంటారు. అంటే ఈ 23 మందికి ఒకటే ఇంజెక్షన్ అండి? ఒకటే ఇంజెక్షన్ కాదు, పేరున్న బాటిల్స్ వేరే ఇంజెక్షన్. అక్కడ ఏమైందో మనకు తెలియదు. అంటే మెడిసిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది మేడం? దానివల్ల వచ్చింటుంది రియాక్షన్. ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది, 26 వరకు ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గూడూరులో డయేరియా నివారణపై తక్షణమే చర్యలు చేపట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్లు వికటించి రోగులకు అస్వస్థత. హోం మంత్రి అనిత ఆదేశాలతో అంబులెన్సులలో అనకాపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. నగర్ ఎంపీడీఓ ఆఫీస్ హాల్లో కన్స్యూమర్ ఎస్డీఎన్ఆర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఎక్కువగా తినాలని సూచించిన డాక్టర్ హరిప్రియారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.